హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు టీవీ. నేను తారక్. దిస్ వీడియో ఇస్ బ్రాట్ యు బై కలర్స్లో జాయిన్ అవ్వండి. ఫిట్గా హెల్దీగా ఉండండి, రష్మిక గారి లాగా. హాయ్ రష్మిక, ఎలా ఉన్నారు? నేను బాగున్నా. మీరు ఎలా ఉన్నారు అని అడిగినప్పుడు మీరు చెప్పకూడదు, కొంతమంది చెప్పాలి. మీరేం చేయాలంటే ఇలా అనాలి. సైన్ లాంగ్వేజ్, యూనివర్సల్ రష్మిక ఫ్యాన్స్ సైన్ లాంగ్వేజ్. ఎక్కడ పెట్టారు ఇది? ఎలా వచ్చింది ఇది? నాకు యాక్చువల్లీ కోవిడ్ టైంలో మాస్క్, ఐ స్మైల్ అ లాట్. ఐ స్మైల్ ఎట్ ఎవ్రీవన్ బికాజ్ ఐ థింక్ దట్స్ ఇంపార్టెంట్. కానీ కోవిడ్లో మాస్క్ పెట్టుకొని ఐ డోంట్ నో హౌ టు కన్వే. ఎలా చెప్పాలి? మాట్లాడలేము, స్మైల్ చేయలేము. సో ఐ వాస్ లైక్ ఓకే, కొరియన్ గుడ్. and I saw this one of the Korean dramas or something, and I was like, it's so convenient and it's so fussy-less. It's so easy and it conveys. It conveys the message. So I was like, okay. Yes. ఇప్పుడు రష్మిక అండి, నిజంగా అందరూ రష్మిక ఊరికి నవ్వుతూ ఉంటుంది అదేదే. నో, షీఈస్ అ వెరీ మెచ్యూర్ గర్ల్, షీఈస్ అ వెరీ డీప్ గర్ల్. బట్ తను ఏంటంటే, నేను ఒకరిని కలిసినప్పుడు నా మూడ్ ఏమున్నా, లోపల ఏం జరుగుతున్నా, ఐ షుడ్ స్ప్రెడ్ జాయ్. మై ఎనర్జీ షుడ్ బి ఎ పాజిటివ్ ఎనర్జీ. దానికోసం ఈ అమ్మాయి పెట్టే ఎఫర్ట్ కొన్నిసార్లు లిటరలీ ఐ సీ హర్, షీల్ బి టర్నింగ్ లుకింగ్ ఎట్ మీ. వీవ్ డెవలప్డ్ అ సర్టన్ ఫ్రెండ్షిప్ ఆబ్వియస్లీ. సో వన్ లుక్ ఎట్ హర్, ఐ నో షీఈస్ నాట్ ఇన్ అ గుడ్ మూడ్, షీఈస్ గోయింగ్ త్రూ సంథింగ్. అండ్ దెన్ ఇమీడియట్లీ ఎవరో ఒకరు వస్తారు, షీల్ టర్న్ అండ్ షీల్ ఇమీడియట్లీ హ్యావ్ అ స్మైల్ ఆన్ హర్ ఫేస్. షీల్ మేక్ దట్ ఎఫర్ట్. అండ్ సమ్టైమ్స్ ఐ ఫీల్ that effort drains her a lot, but that is who she is, and she's a beautiful person because of that. Yes, I'll add a small note to that. ఫస్ట్ ఆమెను పలకరించాను. చాలా పలకరించిన తర్వాత చాలా జాయ్ఫుల్గా ఎప్పుడు అన్నట్టే వామ్గా రిసీవ్ చేసుకున్నారు. తర్వాత ఆవిడ ఫోన్ చూస్తుంటే నేను ఒక క్షణం పలకరించడానికి కూడా భయపడ్డాను. అంటే నాట్ ఇన్ అదర్ వే, అంటే అంత డీప్గా ఒక దాని మీద ఫోకస్డ్గా ఉండడం అనేది. సారీ లేదు, నేను దట్స్ అ గ్రేట్ క్వాలిటీ. అంటే అరౌండ్ మన చుట్టూ ఎంతమంది ఉన్నా మనం చేసే వర్క్ మీద ఫోకస్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. లిటిల్ థింగ్స్ యాడ్స్. మన మూడ్ ఇంకొకరి మీద డంప్ చేయకూడదు అనేది. వీ షుడ్ ఆఫర్ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ అవర్ సెల్స్, అ చీర్ఫుల్ వర్షన్ ఆఫ్ అవర్ సెల్స్ అనేది. ఇట్స్ అ బ్యూటిఫుల్ క్వాలిటీ. అండ్ ఐ థింక్ ఈ అమ్మాయిని చాలా మంది ఆ ఒక క్వాలిటీ అర్థం చేసుకోకుండా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. ఏదేదో ఊరికే కొందరు ట్రోల్ చేస్తుంటారు, కానీ ఏదో ఒక రోజు ఈ అమ్మాయిని కలిస్తే వాళ్ళకి అర్థమవుతుంది ద కైండ్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ షీ హ్యాస్ ఆన్ పీపుల్, హౌ షీ రబ్స్ ఆఫ్ ఆన్ పీపుల్. షీఈస్ అ బ్యూటిఫుల్ పర్సన్ బికాస్ ఆఫ్ ఇట్. చూడ్డానికే కాదు కానీ షీఈస్ బ్యూటిఫుల్ ఇన్సైడ్ అవుట్. అయితే రష్మిక, గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడదాం. దేర్ ఆర్ లాట్ టు డిస్కస్ అబౌట్ దట్. నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉండేది. ఇప్పుడు ఆయన చెప్పినట్టే ఏ ఫంక్షన్లో చూసినా, ఎక్కడ చూసినా, ఎలాంటి మూమెంట్లో చూసినా ఇప్పటి వరకు మీరు ఒకళ్ళ మీద చిరాకు పడ్డం కానీ, అంటే యాంగర్ కానీ ఎప్పుడు చూపించలేదు. అదేంటి, ఉండడం ఎలా ఉంటారా, లేదంటే బయటకు వచ్చినప్పుడు వీ షుడ్ బి లైక్ దట్ అనే ఒక ఇదితో వస్తారా? నో అండి, ఐ రియలైజ్డ్ నేను ఇంట్లో ఒక విధానంగా ఉండి బయట డిఫరెంట్గా ఉండడం, ఇట్స్ నాట్ మీ. ఐ కాంట్ డూ దాట్. ఎందుకంటే ఐ ఫీల్ లైక్ ఇట్స్ టూ మచ్ ఎఫర్ట్. లోపల ఒక టైప్ ఉండి బయట ఇంకొక టైప్, అది నా వల్ల కాదు. ఇట్స్ టూ మచ్ హార్డ్ వర్క్. బట్ అట్ ద సేమ్ టైమ్ I just know that all of us are struggling with something in our lives. All of us are working hard in our lives. So for me, I'm an actor. I'm here to entertain. It is because of everyone's love that I'm here today. Yes. So I think it's my responsibility to ఇప్పుడు 5 minutes, 20 minutes, 30 minutes that we spend time together, I think it's important for you to have a good time with me. Definitely. Because you will have 200 other tensions in your mind. But I want you to feel like you are loved, you are heard, you are special, and I want to bring that smile on your face. And that's the whole reason why I'm here. Otherwise, what's the point of me being here? Yes. Such a sweetie, రష్మిక. అంటే షీ ప్రూవ్స్, అంటే ప్రతిసారి ప్రూవ్ చేస్తూ ఉంటారు. జస్ట్ ఒకసారి ప్రూవ్ చేస్తూ వదిలేయడం కాదు, ప్రతిసారి మనం మాట్లాడినప్పుడు, ఆవిడ ఎక్కడైనా కలిసినప్పుడు కూడా షీ కీప్ ఆన్ డూయింగ్ దట్ థింగ్ ఓన్లీ. సో స్పెషల్గా అది కూడా ఏంటంటే ఆవిడ చెప్పినట్టే ఒక ఎఫర్ట్తో రారు. షీ ఈజ్ బీ లైక్ దట్ ఓన్లీ. ఎస్. అయితే 9 years, 25 movies. అంటే ఒక స్టూపెండస్, అది నాట్ ఈ రోజుల్లో ఫర్ అన్ యాక్ట్రెస్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ థింగ్.
ఫస్ట్ టైము మీరు కెమెరాని ఫేస్ చేసినప్పుడు, ఫస్ట్ హిట్ వచ్చినప్పుడు, లేదంటే తెలుగు ఫస్ట్ టైం వచ్చినప్పుడు అనుకున్న ఈ ఫీట్ అనేది నేను నా జీవితంలో చేయగలను అనేది అనుకున్నారు ఎప్పుడన్నా అసలు ఇలాంటి ఒక రోజు వస్తుందని? యాక్చువల్లీ నా ఫస్ట్ ఫిల్మ్ వాజ్ యాక్చువల్లీ బిఫోర్ కిరిక్ పార్టీ అండి. There was this film called Gelere Gelatiyare, which I auditioned for. Okay. That we started working on. Kani, we worked on it for like 4-5 months for prep and everything. It didn't take off. It got shelved. అసలు షూటింగ్ జరగలేదా? షూటింగ్ జరగలేదు, కానీ ప్రెప్ టైంలోనే it got shelved. But my second film that I started was actually Kirik Party. And Kirik Party release ayetappudu, of course, like being an actor, becoming an actor is it's almost surreal. It's almost like, oh, being an actor is so cool. You know, I want to see how it is. Aa mood lo enter ayinanu. Kirik Party release ayindi. బయట ఆడిటోరియం ప్రీమియర్స్ టైంలో బయట వచ్చేటప్పుడు ద హోల్ ఆడిటోరియం, మనము ఫ్యాన్స్తో పాటు చూసినాము ఫస్ట్ ప్రీమియర్స్. ద హోల్ ఆడిటోరియం వాజ్ జస్ట్ షౌటింగ్ మై క్యారెక్టర్ నేమ్, సాన్వి జోసెఫ్. సో recently I was thinking about it and I felt like it was that one moment which was a shift for me to start working like, అంటే నాకు ఎలా పని చేస్తా అంటే I'll just put my head down, I don't know what is happening around, I'll just keep going at it. I feel like it was that switch with that audience in Kirik Party is what made me want to work this hard. And అది కావాలి మళ్ళీ కావాలి అని ఒక అంబిషన్తో, ఒక క్రేవింగ్తో ఈరోజు ఇక్కడ ఉన్నా. సూపర్. I think that's where it all started. Yes. అంటే చాలామంది ఏంటంటే నేను నెంబర్ 1 ఉండాలి, ఎక్కువ సినిమాలు చేయాలి, ఇది ఉంటుంది కానీ బట్ ఆడియన్స్ లవ్ ఒకసారి చూసిన తర్వాత దాన్ని ఒక డ్రగ్లా తీసుకుని ప్రతి సినిమాకి దట్స్ లైఫ్లో ఇంకా ఏం అవసరం లేదండి. అంటే ఎనీ కైండ్ ఆఫ్ sort of other nashas you don't need, because audience love is the highest of them all. అదొక్కటి ఉంటే ఇంకా that's nice. Yes. It makes me feel like all the hard work is worth it. Yes. రాహుల్ గారు, మీ ట్రైలర్ చూశాను, తర్వాత నేను పెట్టిన మెసేజ్కి మీ రిప్లైస్ కూడా చూశాను. నాకు చాలా స్పెషల్గా అనిపించింది. ఎందుకంటే ఒక సినిమాని ట్రైలర్ చూసినప్పుడు ఏంటంటే ఈ సినిమా ఇలా ఉంటుందా, ఇలాంటిదే ఉంటుంది. కానీ ఒక సినిమా చూసినప్పుడు దాంట్లో ఇమ్మర్స్ అయిపోయి ఏదో దాంట్లో ఒక 2.5 minutesకి దాంట్లోకి వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్స్తో ట్రావెల్ స్టార్ట్ అయిపోవడం అనేది చాలా తక్కువ సినిమాలో జరుగుద్ది. అంటే మీరున్నారని చెప్పట్లేదు, దట్ ఫీలింగ్ ఐ గాట్ ఫస్ట్ టైం ఫర్ అర్జున్ రెడ్డి. అంటే ఆ క్యారెక్టర్తో ట్రావెల్ స్టార్ట్ అయిపోద్ది, ఇంకా మళ్ళీ ఏదో సపరేట్గా ఇంకో సినిమాకి వెళ్దాము, సినిమాలు ఎలా ఉంటుందో అదేం ఉండదు, ఒక క్యారెక్టర్తో ట్రావెల్ స్టార్ట్ అయిపోద్ది. అలాంటి ఫీలింగ్ ఈ సినిమా ఈ ట్రైలర్ చూసిన తర్వాత వచ్చిందనమాట. అదే నేను పెట్టింది మీకు కూడా. అయితే ఈ సినిమాకి రష్మిక ఫస్ట్ చాయిసా ఇది అనేది చాలామంది అడుగుతారు, మీరు చెప్తారు. ఎందుకంటే ఎప్పటి నుంచో జరుగుతున్న స్క్రిప్ట్ ఇది, మీరు ఇప్పుడు అనుకుని ఇన్స్టెంట్గా చేసింది కాదు. అల్లు అరవింద్ గారు కూడా చెప్పారు 2021లో వెబ్ సిరీస్ కింద అనుకున్న. వెబ్ సిరీస్ కాదు, కోవిడ్ లాక్డౌన్ ఉన్నప్పుడు సరే ఈ సినిమా అప్పుడు ఓటీటీకి తీద్దామా అని అనుకున్నాం. బట్ అయినా కాదు, ఇట్ వాస్ అ ఫీచర్ ఫిల్మ్ స్క్రిప్ట్, ఇట్ వాస్ నెవర్ అ సిరీస్. బట్ ఆయన అప్పుడు ఏమన్నారంటే కాదు థియేటర్కి తీయాల్సిన సినిమా ఇది, థియేటర్కి ఇప్పుడు కోవిడ్లో వద్దు, కోవిడ్ అయిపోయాక తీద్దాం అన్నారు. సో అయితే మరి రష్మికనే అంటే ఖచ్చితంగా ఇది ఒక స్ట్రాంగ్ ఫిమేల్ లీడ్ ఉన్న క్యారెక్టర్, ఒక స్ట్రాంగ్ పర్ఫార్మర్ కావాలి, దట్ ఈస్ రష్మిక. రష్మిక అనుకున్న తర్వాత చేసిన చేంజెస్ ఏమన్నాయి స్క్రిప్ట్కి? అసలు ఒక్క చేంజ్ లేదు. షీ నోస్. ఫస్ట్ డ్రాఫ్ట్కి కొన్ని సినిమాలు నాకు ఫైనల్ డ్రాఫ్ట్ విల్ బి మై 7th or 8th డ్రాఫ్ట్, కొన్ని సినిమాలు ఇట్ విల్ బి 4th or 5th డ్రాఫ్ట్. దిస్ ఫిల్మ్ ఫర్ సమ్ రీజన్ 3rd డ్రాఫ్ట్ వాజ్ ద ఫైనల్ డ్రాఫ్ట్. 3 డ్రాఫ్ట్లే రాసా. రష్మిక వచ్చిన తర్వాత 2 డ్రాఫ్ట్లు రాసా, కానీ నాట్ ఈవెన్ 1 చేంజ్ వాజ్ మేడ్, బికాస్ ఇప్పుడు రష్మిక వచ్చింది. ఇఫ్ ఎనీథింగ్ ఐ వాజ్ లైక్, అరే ఇప్పుడు రష్మిక ఉంది, ఈ క్యారెక్టర్ నేను ఇంకో ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, వెరీ ఇంట్రోవర్టెడ్ క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్కి ఎప్పుడు అనుకున్నది ఏంటంటే లోపల ఉన్నది తన మాటల్లో చెప్పలేదు, కళ్ళతో మాట్లాడాలని. రష్మిక దొరికినప్పుడు ఇంకా ఐ కెన్ లైక్ డబుల్ డౌన్ ఆన్ దట్. భయపడకుండా అసలు ఈ సీన్లో డైలాగ్ అక్కర్లేదంటే అక్కర్లేదు, రష్మిక కళ్ళల్లో కనపడుతున్న ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు, బికాస్ షీ హ్యాస్ వెరీ ట్రాన్స్పరెంట్ ఐస్.
లోపల ఏం జరుగుతుందో తెలిసిపోద్ది. మీరు అన్నారు కదా టక్మన్ ఫోన్ తీసుకున్నాక మూడు మారిందని, షీ కాంట్ హెల్ప్ ఇట్. ఇట్ విల్ ఆల్వేస్ షో ఇన్ హర్ ఐస్. ఐ జస్ట్ నీడ్ టు లుక్ ఎట్ హర్ ఐస్ అండ్ ఐ నో వాట్ కైండ్ ఆఫ్ మూడ్ షీ ఈస్ ఇన్. షీ కాంట్ హెల్ప్ ఇట్. సో ఐ సెడ్, you know, like I have an actor who's going to nail it because she's got those eyes. So అసలు తర్వాత ఏ మాత్రం చేంజ్ చేయలేదు, నథింగ్. ఎస్. అయితే నిన్న మాట్లాడుతూనే అన్నారు ధీరజ్ గారు, మీ ప్రొడ్యూసరే చెప్పారు, అంటే రెమ్యూనరేషన్ విషయమై పక్కన పెట్టేసి అసలు ముందు సినిమా చేసిన తర్వాత రెమ్యూనరేషన్ అనేది, అంటే మీరు పాన్ ఇండియాలో చేస్తున్నారు, ప్రతి సినిమా చేసిన ప్రతి సినిమా అంటే రష్మిక ఉందంటే వీ కెన్ గో అనే ఒక తీసుకొచ్చేసారు అనమాట. చూడొచ్చు, వెళ్ళి చూడొచ్చు, దెర్ ఈజ్ సంథింగ్ అనే తీసుకొచ్చారు. సో ఈ సినిమాని అంటే అసలు రెమ్యూనరేషన్ విషయమే పక్కన పెట్టేసేయడానికంటే గీత గోవిందం వచ్చిన బ్యానర్నా, లేదంటే కనుక ఈ స్టోరీ మీద ఉన్న మీకున్న ఇంట్రెస్ట్ లేకపోతే ఏంటి దానికి? ధీరజ్ సార్ని అడగాలండి. మీరు కదా చెప్పండి మీ సైడ్ నుంచి. For me, in the end of the day, I just want the film to work. ఎందుకంటే I know how much hard work is gone behind every film. When we make a film, we want to make a great film, great cinema. We want to say great stories. Everyone walks into making a film with that namakam. Kani shooting process chala tough untundi because of the conditions, weather conditions, the atmosphere, permissions, budgets or whatever. Kani this film, I just wanted to be like a warm hug to girls and boys out there, because వాళ్ళు ఇచ్చిన ప్రేమకి I don't know what else to do. Cinema is the only way I can talk to them. Me entertaining them is the only way that I can talk to them. రష్మిక మందనని థియేటర్లో చూసేటప్పుడు I want them to enjoy, you know, this actor's performance. So that's how I enter, that's how I think, that's what I want to do. Of course, like you choose these roles because you want to play variety of characters, and that is my personal oka korika. But audience vache valaki, I just feel like they work really hard to get that money, and if they're bringing that money and, you know, paying it in the theater to go and watch a film, I feel like I'm here to respect that money. Yes. And I'm grateful that I get to have this. So sorry, there's just a lot of thought in my head, but I'm just filled with gratitude right now. ఎస్ ఎస్. అంటే మీరు అదే ఒకసారి ఓపెన్ అయితే ఏంటంటే యూ కాంట్ కంట్రోల్. Yeah. నన్ను అడిగితే గుడ్ యాక్టరా కాదా ఒకరు అనే దానికి చాలా సింపుల్ డెఫినేషన్, వెరీ వెరీ సింపుల్ డెఫినేషన్. ఇన్ అ డార్క్ హాల్ when the lights are off, మీరు స్క్రీన్ మీద ఒక యాక్టర్ని చూస్తున్నప్పుడు, can that actor make you feel something, right? That's it. There is nothing more. Looks, gigs అదంతా అస్సలు దేనికి పనికిరాని ఇష్యూస్, అవి irrelevant. Can an actor make you feel something? That is a good actor. This film, సినిమా అదంతా మీరు నాకు చూసి రేపు అందరు నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు, నేను నేర్చుకుంటాను, అండ్ ఐ హ్యావ్ అ ఫీలింగ్ పీపుల్ విల్ లైక్ ద ఫిల్మ్. I guarantee one thing. Rashmika Mandana in this film will make you feel every single emotion she is feeling as an audience. And I think that is why she picked the script. I think something in her, ee character gunchi script chaduvutunte, I think she felt something. Yes. And adi nenu audience feel ayyala cheyali అనే ఒక మోటివేషన్. ఐ థింక్ దట్ వాస్ ద బిగ్గెస్ట్ మోటివేషన్, అండ్ అది 250% అచీవ్ చేసిందండి. యూ విల్ ఫీల్ ఎవ్రీ సింగిల్ థింగ్ దట్ క్యారెక్టర్ ఇస్ గోయింగ్ త్రూ. సో I'll tell you why, Andy. I am an introvert, and I'm not great with words. I'm a better writer, but I can't express my feelings. And అందుకే ఇన్ని ఇయర్స్లో అంత మిస్కమ్యూనికేషన్, అంత మిస్అండర్స్టాండింగ్ అవన్నీ జరిగినాయి. కానీ I felt something that I wanted to tell the audience through this film, because at some point ఈ స్టోరీ అయితే మన అందరి లైఫ్లో జరిగింది, ఏదో ఒక డిగ్రీలో జరుగుంటాయి. బట్ వాట్ ఐ ఫీల్ యాజ్ భూమా ఇన్ దిస్ ఫిల్మ్ is something that I will never be able to say in words. You will have to just feel that. Because I know that feeling. I feel that feeling. Yes. And you will just have to feel that feeling, because I don't know how else to say it. Yes.
అంటే మీరు అన్నారు కదా ఇప్పుడు అంటే చాలా మిస్అండర్స్టాండింగ్స్ జరిగినాయి, ఇంకోటి జరిగినాయి అని చెప్పి. ఈ ఎర్త్ మీద ఉన్న ఎవరూ కూడా 100% ఎదటి వాళ్ళని మనం హ్యాపీగా ఉంచలేం. ఇఫ్ హీఈస్ అ హీరో, హీఈస్ విలన్ ఇన్ సమ్వన్స్ బుక్, వాట్ వీ కెన్ డూ. మనకి వాళ్ళకి కనెక్ట్ ఉండకపోవచ్చు కూడా, బట్ వాళ్ళు దేనికో ఫీల్ అవుతారు, దేనికో హర్ట్ అవుతారు, మనం ఎంతమందికి అని చెప్తాము. బట్ రష్మిక అంటే ఏంటో తెలిసిన వాళ్ళు ఆమె యాక్టింగ్ చూస్తే చాలామంది లవ్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు మీతో ఇంటరాక్ట్ అవ్వాల్సిన పని లేదు, ప్రతి ఒక్కళ్ళు మీతో కూర్చుని ఇలాంటిదని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. బట్ మీరు చేసే క్యారెక్టర్ ద్వారా మీరు చేసే చిన్న చిన్న పనులే మాకు ఎప్పుడు కూడా అవి ఎలాంటిదని చెప్తాయి. సో మిస్అండర్స్టాండ్ చూసుకున్నారంటే వాళ్ళు ఉంటారు ప్రతి చోట. లైవ్ ఇంటర్వ్యూలో కొన్నిసార్లు ఫ్లోలో వి ఎండ్ అప్ సేయింగ్ థింగ్స్ వీ డోంట్ మీన్. కొన్నిసార్లు మన ఇంటెన్షన్ కరెక్ట్ ఉన్నా మనం ఫ్రేస్ చేసే విధానం బాగోద్దు. ఆ ఫ్లో అంటే లైవ్గా కూర్చొని మాట్లాడడం అనేది, అంటే నువ్వు సెలబ్రిటీ కదా, ఇంటర్వ్యూలు ఇస్తావు కదా, నేర్చుకోవాలంటే కరెక్టే, మేము కూడా ఎఫర్ట్ పెడతాం. బట్ అది ఎఫర్ట్ పెట్టినా కొన్నిసార్లు అది ఏదో వచ్చేస్తాయి, అది కొంచెం మరీ పట్టుకొని దాన్ని లాగి ఇష్యూ చేయకుండా ఉంటే బాగుంటుంది. కొన్నిసార్లు ఏదో ఫ్లోలో అన్నారులే, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేది చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు సింపుల్గా మీరు ఇలా వస్తారు, ఇలా నా మీద మామూలుగా చేస్తారు, మీరు అది మామూలుగా చేయడం, దాన్ని ఒక ఎడిట్ చేసి స్లో మోషన్లో అక్కడ ఇలా పెట్టగానే డబ్బులు కొడితే అది కొట్టింది, అది జరుగుతుంది. మనము మాట్లాడేటప్పుడు వీ నో వాట్ ద డీల్ ఇస్, వీ నో కొంతమంది ఇట్లా చేస్తారని, బట్ those mothers and fathers and grandmothers sitting in the house will not understand this. They'll be like, this is how they are. That's what I get affected by. I'm like, these people doing it is fine. I'm okay, because some people make money of it, some people are happy doing it, some people ante punching bag kavali, they treat us like that, it's fine. But those grandmothers and the mothers and, you know, the babies sitting at home, if they see something like this, it's not true. But I can't go to their house and tell them it's not true. So I don't know what to do. That's what I get affected by. ఈ ఒపీనియన్ వాళ్ళు ఫామ్ చేసేస్తారు, వేరే వాళ్ళు, వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళు చూసి నిజమా అనుకునే స్థితి వచ్చింది. ఓకే, దాట్స్ అర్థం అవుతుంది. బట్ అది కొన్నిసార్లు ఏంటంటే యాక్టర్ అయిన తర్వాత అదే మనకి పువ్వులు పడుతూ ఉంటాయి, రాళ్ళు మధ్య మధ్యలో ఎక్కడన్నా ఒక రాయి కూడా పడుతూ ఉంటుంది, అది తీసుకోవాలి, తప్పదు ఇంకా తీసుకోవడానికి రెడీ. అయితే ఈ నేను చెప్పినట్టు ఈ ట్రైలర్ చూస్తుంటే చాలా కాంప్లెక్సింగ్, చాలా లేయర్డ్గా, అంటే ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది కూడా అదొక గెస్సింగ్ గేమ్లా ఉందన్నమాట. రోలర్ కోస్టర్ రైడ్ ఆఫ్ ఎమోషన్స్ అన్నట్టు ఇదే ఉంది. సో ఈ సినిమాకి మీరు ఇందాక రాహుల్ గారు చెప్పినట్టు, అంటే దాంట్లో ఉన్న స్క్రిప్ట్లో ఉన్నది నేను ఎమోట్ చేయాలని మీరు ఫిక్స్ అయినప్పుడు, సో మీ ఎఫర్ట్స్ ఏం బెటర్ ఈ సినిమాకి? ఛాలెంజింగ్ ఏమనిపించినాయి, ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్? I think the most challenging thing for me in The Girlfriend ఏంటంటే just being brutally honest on screen. Brutally honest, because I remember there's this one sequence in the film, something they've written in the door or something, and Rahul was like, I'm not going to show it to you, show me what you feel. అంటే నేను చూడలే ఏముందో, ఎలా రియాక్ట్ అవ్వాలో, ఎలా రియాక్ట్ అవుతానో, ఏం చేస్తానో నాకు తెలీదు, రాహుల్కి తెలీదు. We were just like, let's just see. And when I did that scene, he captured me in my most vulnerable state. But I remember shot ayindi, nenu door enter ayi lopala ellina, but I just realized I couldn't like stop crying. I'm like, I want to stop crying. Shot ayindi, ever leru, it's fine ani. But I just couldn't stop. And he opened the door, he came inside the room. I knew it straight away. Yeah, something just. నువ్వు రూమ్ లోపల ఉన్నావు, నేను ఇక్కడ కట్ సైలెంట్గా కట్ చెప్పాను. యూజువల్లీ ఎలా కట్ చెప్తాను, సైలెంట్గా కట్ చెప్పి టేక్ ఓకే అని చెప్పి వాక్ బికాజ్ ఐ న్యూ. Nobody was there. He just walked into the room and it was only him. So, like when I say brutally honest, you will see it. Yes. మీరు ప్రతి మాటతో కూడా ఇంకా అంచనాలు పెంచుతూనే ఉన్నారు యాక్చువల్గా. సో టెరిఫిక్ ఇన్ దట్ సీన్. థింక్ ఆఫ్ దట్ సీన్. ఇట్స్ లైక్ సమ్ ఆఫ్ ద థింగ్స్ వీ హ్యాడ్ టు, అంటే కొన్ని సీన్స్ చేస్తుంటే అరే పాపం రా ఈ అమ్మాయి ఎందుకు రా చేస్తున్నామని అనిపించేది. No, honestly, when we did that scene, I was the reference of
ఈరోజు we talk about trolling, making fun of others. ऐसे like almost అందరు లైఫ్లో జరుగుతాయి, అన్ని ప్లేసెస్లో జరుగుతాయి, అన్ని టైం ఇట్ విల్ హ్యాపెన్. కానీ యూ డోంట్ అండర్స్టాండ్ హౌ మచ్ టోల్ దట్ టేక్స్ in a person's mental health or mental state. And I remember that's what I told you also. Yeah. For the short, Yeah. So for me, it was a troll, you know, and I reacted to it. But it's not just me. This happens to young girls in college, Most of the young girls. boys in college. It's like their faces are being morphed. The AI is like going crazy. సినిమాలో అది కాదు. Yeah, సినిమాలో అది కాదు. ఆవిడ అది ఊహించి అంటే ఎవరో స్పాయిలర్ కాదు. Yeah. It's not that, but I'm saying వీడియో గురించి we కాదు. make all these things, we normalize these things, but it shouldn't be normal. అంటే ఇప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు అంత ట్రామాకి మనం గురవుతాం, ఎదుటి వాళ్ళు మనకు సంబంధం లేకుండా చేసే ట్రోల్స్ కానీ వీటికి కానీ. సో మరి మీ రియల్ లైఫ్లో వచ్చే వాటిని అంటే అసలు వాటిని మైండ్ చేస్తారా, సోషల్ మీడియాలో ఉంటారా, లేదంటే అవాయిడ్ చేసేస్తారా? ఎలా మెంటల్ పీస్ అనేది ఎలా? అంటే ఇన్ని సినిమాలు చేస్తున్నారు, ఇన్ని క్యారెక్టర్స్, ఇక్కడి నుంచి అక్కడికి జర్నీస్, ఇంత మీరు ఆల్రెడీ అంటే ఫిజికల్గా ఇంత వర్క్ చేస్తున్నారు, మెంటల్గా ఇంత స్ట్రెస్ ఉంటుంది కదా, మళ్ళీ వాటికి స్పేస్ ఇస్తారా అసలు మీ మైండ్లో? We're all actors kadandi. In the end of the day, your review is what makes us grow. It is what makes us become better actors tomorrow. Constructive criticisms unte, we work on it. So I look at everything. But at the same time, my family, my partner, my friends is what keep me grounded, keep me calm, because చాలా జరుగుతున్నాయి ఇప్పుడైతే. అంటే 5 releases in a year, I'm shooting for 4 more films, brands, events, అవి ఇవి. So it's a lot for me to take in, but I at least have right people around me. So that is the only ఓకే. అంటే వాట్ మేక్స్ రష్మిక హ్యాపీ అంటే ఇదేనా? అంటే మీ my చుట్టూ family, my friends, my people. పాజిటివ్ స్మాల్ వరల్డ్. It's that small world. Because all of this success, all of this hype and everything will be here today, tomorrow it will go. yes. What will last is what you have back home. Definitely affect అవుతాం. At least as far as I am concerned, I'm good at dealing with it, but when you see something, I do get affected, especially when కొన్ని అయితే మరీ అరే నేను నీకు లైఫ్లో ఏం చేశాను రా, ఎప్పుడైనా మోసం చేశాను, అసలు నేను కలవలేదు కూడా, ఇంత రూడ్గా ఎందుకురా. కొన్నిసార్లు ఫ్యామిలీ మీద వెళ్తారు, అప్పుడే బాగా. బట్ ఇట్స్ యూ లెర్న్ టు డీల్ విత్ ఇట్. సో డూ వీ గెట్ అఫెక్టెడ్? అఫ్ కోర్స్ వీ ఆల్ గెట్ అఫెక్టెడ్, బట్ ఓవర్ టైమ్ ఎక్స్పీరియన్స్తో ఆ అఫెక్ట్ అయ్యే ఆ విండో ఉంటుంది కదా. స్టార్టింగ్లో ఒక రోజంతా అఫెక్ట్ అయి ఉంటే ఇప్పుడు మేబీ 2 seconds 3 seconds అంతే కదా. దెన్ ఆ బ్రష్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోవడం. ఒకసారి మనకి ఎప్పుడన్నా ఒకసారి ఫస్ట్ టైం పింక్ చేసినప్పుడు కొంచెం నొప్పి గట్టిగా ఉంటుంది, మెల్లమెల్లగా అయితే అలవాటు అయిపోతాం. I think that's also one of the reasons why I work like how I work. Because Keep working, I just keep working that I don't think about all of this. I'm like, okay, ఇప్పుడు ఈ రోజు షూటింగ్ వెళ్ళాలి, ఈ రోజు అక్కడ వెళ్ళాలి, ఇక్కడ. I think somewhere subconsciously it's my fear of this entire world getting into my head. అండ్ క్రిటిసిజం గురించి మాట్లాడలేదు మేము. వీఆర్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ క్రిటిసిజం అనేది నేను తీసుకోగలుగుతా, తను తీసుకోగలుగుతుంది. క్రిటిసిజం ఎక్కడో మాకు హెల్ప్ అవుతుంది కూడా. క్రిటిసిజం కాదు మ్యాటర్ ఇక్కడ. కొన్నిసార్లు అంటే ఒక రిలేషన్ ఇట్స్ నాట్ ఈవెన్ ట్రోల్స్. సమ్టైమ్స్ ట్రోల్స్ ఆర్ సో ఫన్నీ, యూ లాఫ్ అవుట్ లౌడ్ విత్ దెమ్. ఇట్స్ సమ్టైమ్స్ దే గెట్ రియల్లీ అబ్యూసివ్ ఫర్ నో రీజన్. లైక్ అరే ఏం చేశాండ్రా నీకు. అది ఖచ్చితంగా ఎవరైనా కూడా దాన్ని ఎవరో ఒప్పుకోరు కూడా, అది ఒప్పుకోవాల్సిన 2 మ్యాటర్. seconds తర్వాత ఓకేలే. But you know, recently I learned that it's a business. వాట్స్ దట్? As in Trolling. people, like people pay, people make money if you troll a person. ఓ, And if you talk about a person, I didn't know this, I was not aware of it. కాకపోతే అప్పుడు మనకు హ్యాపీగా అనిపిస్తుంది కదా. అంటే మన మీద వచ్చే ట్రోల్స్ అట్లీస్ట్ ఆడియన్స్ జెన్యున్ గా చేయటం లేదు, ఎవరో మనీ ఇచ్చి చేయిస్తున్నారు అనేది, అది మనకి ఒక రకంగా. అంటే ఇప్పుడు సింపుల్ గా చెప్తానండి, ఎవరో సుపారీ ఇచ్చి ఒకరిని వచ్చి మమ్మల్ని కొట్టమన్నారు, అయినా నొప్పి అయితే ఉంటది కదా. అరే చచ్చా ఈయన కొట్టలేదండి, సుపారీ ఇచ్చారు ఎవరో, నొప్పి అయితే ఉంటుంది. ఆబ్వియస్లీ ఉంటుంది, మీరు రైటర్ కాబట్టి మీ యాంగిల్లో మీరు చెప్పారు. బట్ కాకపోతే అట్లీస్ట్ ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్గా కొట్టడం వేరు, మనకి అంటే మన కొట్టినోడు మన మీద
కోపం ఇంతమందికి లేదు, ఎవడో ఒకటి ఉందనేది ఒక యాంగిల్లో చూస్తే అది కొంచెం బెటర్ అనిపిస్తుంది కదా. అంటే ప్రతిదానికి కాయిన్కి 2 సైడ్స్ ఉంటాయి కదా. I don't think I am important enough that anybody is paying money to troll me. So I know that నన్ను కొన్నిసార్లు వచ్చి అబ్యూస్ చేసే వాళ్ళు ఎవరు డబ్బులు ఇచ్చైతే చేయలేదు, వాళ్ళే చేస్తున్నారని తెలుసు. But I just learned that it was something like this and it fascinated me. I was like, ఇంత కష్టపడి డబ్బులు చేసుకొని ఇంకొకరిని కొట్టాలని వాళ్ళకి పే చేసి ఎందుకు? We all can be happy with the money we make, na? టికెట్ కొట్టే అట్లీస్ట్ బిజినెస్ Exactly. అయితే ఒక్క క్వశ్చన్ అంటే అవుట్ ఆఫ్ ద కొంచెం ది కాంటెక్స్ట్కి, అంటే మీరు సీక్వెల్స్ ఆల్రెడీ మీకు 2-3 సీక్వెల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆ సీక్వెల్స్ రష్మిక అప్ ఫర్ దెమ్? చూద్దామండి. అంటే ఇప్పుడు నేనేంటంటే ఈ ప్లేస్లో కూర్చున్నాను కాబట్టి పర్లేదు, అదే ఈ ప్లేస్లో చిన్మయ్య గారు ఉంటుంటే మాకు ఇంకెక్కువ మొన్న ఆవిడ అడిగిన క్వశ్చన్లకి మీరు ఇచ్చిన రియాక్షన్స్ బ్లిస్ లాగా అనిపించింది. పాపం చిన్న కూడా కాదు, అది స్క్రిప్ట్ రాసి ఇచ్చారండి. ఊరుకోండి సార్, అదేంటి సార్ విజయోత్సవం అంటే ఆవిడ వాట్ అది చిన్న ఇంటర్వ్యూ కన్నా ముందే 100 సార్లు అరే ఇది అడగాలని అడిగింది. కాదు మేడం స్క్రిప్ట్ రాసి ఇచ్చారు సరే అడిగింది. పాపం స్పెషల్ దీపావళి అంటే ఆవిడ కంగారు చూడాలి, వాట్ ఎందుకు స్పెషల్ దీపావళి అంటారు. యాక్చువల్లీ రష్మిక అక్కడ నవ్వింది కదా, తను చిన్ను అడగగానే నవ్వింది కదా, నవ్వింది క్వశ్చన్ కోసం కాదు, చిన్ను ఎంత కన్విక్షన్ లేకుండా అన్కన్విన్సింగ్ గా అడిగింది. ఎందుకంటే మా ఇద్దరికి తెలుసు అడగబోతుందని, ఆడి స్క్రిప్ట్ ఇచ్చి చెప్పేశారు. సో ఎంత కన్విన్సింగ్ గా కన్విక్షన్ లేకుండా చెప్పిందో దానికోసం నవ్వింది. Chinnu was struggling. And it's just like, అరే క్రింజ్ దిస్ ఇస్ కట్ చేసేద్దాం. క్రింజ్ అన్నారు కదా, ఈ సినిమా హిట్ ఎందుకంటే ఈ క్రింజ్ అని మీరు ఒకటి మాట్లాడారు కదా, ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని నేను చెప్తా. ఈ మధ్యకాలంలో క్రింజ్ అని ఏ సినిమా మాట్లాడితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది, ప్రమోషన్స్లో కానీ ఈవెన్ ఇన్ స్క్రీన్ టైంలో కానీ. అయితే లాస్ట్ ఒక క్వశ్చన్, సందీప్ రెడ్డి వంగ, యూ వర్క్ విత్ సుకుమార్ గారు, నవ్ యూ వర్క్ విత్ రాహుల్ రవీంద్రన్. సో వాళ్ళిద్దరితో వర్క్ చేసిన మీరు ఇప్పుడు రాహుల్ రవీంద్రన్తో వర్క్ చేశారు కదా, వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ దట్ యూ అబ్జర్వ్ బిట్వీన్ దీస్ 3 పీపుల్? Major difference? వాళ్ళు తోపులండి, నేను తోపు కాదు. No, filmmaking, the style of filmmaking is completely different because when you అంటే ఇప్పుడు పుష్ప చేసేటప్పుడు there's like it's very different, it's a very different world, it's very different. And Animal చేసేటప్పుడు Sandeep is a very different filmmaker. రాహుల్తో పాటు వర్క్ చేసేటప్పుడు you know that emotions is the biggest USP for the film. Like real emotions are the biggest USP of this film. Whilst Animal and Pushpa are still commercial films, we are banking on the performances, we are banking on the story, we're banking on emotions. So that is the difference, clear difference I feel. Yes. సో చూసారా, మీరు చాలా పెద్ద డిఫరెన్స్ చెప్పారు, బట్ ఆవిడ మాత్రం చాలా క్లియర్గా సింపుల్గా చేస్తుంది. సో ఆవిడ ఇందాక అన్నారు కదా, షీ ఇస్ ఏ గుడ్ రైటర్ యాక్చువల్గా. I have told her this many times. I think she'll make a good writer. Yes. I will start writing. రాసేయండి, నెక్స్ట్ సినిమా తీసేయండి. యాక్చువల్గా గర్ల్ ఫ్రెండ్ సీక్వెల్ మీరే రాయండి, మీరు రాయండి. ఇప్పుడు బయట చాలా ఉంది. రష్మిక తెలుగులో రష్మిక రాస్తుందా అనుకుంటారు. No, if you get to know her, I think you will realize she'll make a good writer. Yes, గర్ల్ ఫ్రెండ్, ద గర్ల్ ఫ్రెండ్ రాసింది చిన్మయ్య గారు, తీసింది రాహుల్ రవీంద్రన్ అన్నారు. ద గర్ల్ ఫ్రెండ్ 2 రష్మిక రాస్తారు, రాహుల్ గారు తీస్తారు. మళ్ళీ రూమర్ గా బయట స్ప్రెడ్ అయితే చిన్ను నన్ను అరే నువ్వైనా చెప్పొచ్చు కదా అంటది, అది ఊరికే జోక్ తీసింది కూడా రాహుల్ గారే యాక్చువల్గా. సో అంటే ఫైనల్గా ప్రస్తుతానికి A22 ఎరగది చేస్తున్నారని తెలిసింది యాక్చువల్గా. I don't know what you're talking about. మాకేం తెలీదు. మీరు ఎరగది చేస్తున్నారని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం. మీకు వచ్చింది, మాకు రాలేదే. చేసేది మీరే కదా, మీకు ఎలా వస్తుంది? ఎనీహౌ, నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే వన్ వర్డ్ నాకు ఇది చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ బ్యాక్డ్ బై వెరీ స్ట్రాంగ్ రైటింగ్. సో అదే గర్ల్ ఫ్రెండ్ అనేది. సో రావడానికి, మీరు ఏడిపిస్తే ఏడవడానికి, మీరు ఏదన్నా మాకు ఒక ఫీల్ తెప్పిస్తే దాన్ని ఎంజాయ్ చేయడానికి అట్లాంటికి రెడీగా ఉన్నాం. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఫిల్మ్ ఆన్ November 7th. నేను ఒక చిన్న స్పాయిలర్ ఇస్తానండి. యా, ఈ సినిమా ఎండ్ షాట్, వెరీ లాస్ట్ షాట్ is a freeze frame of this girl smiling. And for me personally as a filmmaker, every time నేను ఎడిట్లో ఆ షాట్ని చూసినప్పుడల్లా it uplifts me so much. I think especially ఆడియన్స్, ఎస్పెషలీ తిన ఏజ్ గ్రూప్లో ఉన్న ఆడియన్స్
ఆ సినిమా బయటికి వచ్చేటప్పుడు అదే స్మైల్తో బయటికి వస్తారని నమ్మకం ఉంది అండ్ ఆలోచించుకుంటూ బయటికి వస్తారని నమ్మకం ఉంది. సో అంటే ఏదైనా ఒక చిన్న మెసేజ్ లాంటిది ఏమైనా యాడ్ అప్ మెసేజ్ ఏముండదు ఏ మెసేజ్ లేదు, ఏమీ లేదు. మీరు చూసి మీరు ఫీల్ అవ్వాల్సింది మీరు ఫీల్ అవ్వాలి తప్ప మీరు మెసేజ్ పెట్టండి. అంతే. వీళ్ళిద్దరి మధ్యలో ఇది జరిగిందని ఒక చాలా పర్సనల్ సినిమా తీస్తున్నాం. అది ఎక్కడ జనరలైజేషన్లు ఉండవు, మెసేజ్లు ఉండవు, లెక్చర్లు ఉండవు. అది చూసి మీరేం ఫీల్ అవ్వాలో మీరు ఫీల్ అవుతారు. ఇన్ఫాక్ట్ వీ వర్ వెరీ క్లియర్ దట్ వీ మేడ్ అ ఫిల్మ్. ఈ ఫిల్మ్ చూసి టేక్ అవేలు చాలా డిఫరెంట్ టేక్ అవేలు ఉండొచ్చు, మాకు ఓకే అని అర్థం చేసుకుని సినిమా తీసావు. సో ఎస్ మాకు మీరు ఇదే ఫీల్ అవ్వాలి, మీరు ఎక్కడ చెప్పలేదు. డెఫినెట్గా అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. సో గర్ల్ ఫ్రెండ్ అంటే జస్ట్ సక్సెస్ అవ్వాలి, హిట్ అవ్వాలని కాదు, బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్.